ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి వైసీపీ అడ్వైజరీ కమిటీ పీఏసీ సమావేశంలో పార్టీ శ్రేణులకు, ముఖ్య నేతలకు అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించి పాలన చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారని, ఇందుకోసం ప్రజలను భయపెట్టి, ప్రలోభపెట్టి తప్పుడు సాక్ష్యాలు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని, దుర్మార్గపు సంప్రదాయాలకు తెరలేపారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప మరేమీ ఉండదని హెచ్చరించారు. ప్రభుత్వం అక్రమాలు, అవినీతిని ప్రజల నుంచి దారి మళ్లించడానికే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని జగన్ విమర్శించారు. ఎంపీ మిథున్ రెడ్డిని అన్యాయంగా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు తన కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి ఎదిరించినందుకే కక్షగట్టి ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. అసలు లిక్కర్ స్కామ్ ఎవరి హయాంలో జరిగిందని ప్రశ్నించిన ఆయన, తమ ప్రభుత్వం ప్రైవేటు దుకాణాలను తీసివేసి అమ్మకాల వేళ్లను తగ్గించి ట్యాక్స్ను పెంచి అమ్మకాలను తగ్గించామని తెలిపారు. చంద్రబాబు హయాంలో స్కామ్లు జరిగాయని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. లులు గ్రూపునకు భూమి కట్టబెట్టడం, నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచుకోవడం వంటి ఘోరమైన దోపిడీని ఎప్పుడూ చూడలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు బటన్లు నొక్కకపోవడానికి కారణం, బటన్ నొక్కితే నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతుంది కాబట్టే తనకు ఏమీ రాదని, అందుకే నేరుగా ఆదాయాలను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వంలో అమలైన పథకాలను కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని జగన్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారని, ఫీజు రియంబర్స్మెంట్కు వేలాది కోట్లు బకాయిలు పెట్టారని, లక్షలాది పెన్షన్లను తీసేశారని, కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ అని, రాబోయే రోజుల్లో ప్రజల తరపున ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తామని జగన్ ప్రకటించారు. పార్టీ పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని, జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అయ్యిందని, త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, బూత్ లెవెల్ కమిటీల నియామకం జరుగుతుందని, వచ్చే 6 నెలల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో బలోపేతం కావాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంగా ఉంటేనే ప్రయోజనకరమని గుర్తు చేశారు. పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండి ప్రజల తరపున గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు భయపడేది లేదని, తనను 16 నెలలు జైల్లో పెట్టినా ప్రజలు తమను ఆశీర్వదించారని, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు అంతగా స్పందిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత, ప్రజలకు చేసిన మంచి తమను ముందుండి నడిపిస్తాయని తెలిపారు. రైతుల నష్టాలపై పార్టీ పోరాట ప్రణాళిక సిద్ధం చేయాలని జగన్ సూచించారు. ప్రతి పీఏసీ సమావేశంలో ఎజెండాపై చర్చించి పార్టీకి సూచనలు చేయాలని, ఐక్యంగా ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఏ సమస్య వచ్చినా అది మనది అనుకుని పరిష్కారం కోసం ప్రయత్నించాలని పీఏసీ సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేశారు.